ఫ్రెండ్స్ ఇక్కడ రెక్కల్లో కనిపిస్తున్న సబ్స్క్రైబ్ అనే బటన్, ఆ పక్కన వచ్చే బెల్ బటన్, అంతేకాకుండా పైన ఉన్న లైక్ బటన్ ప్రెస్ చేయండి. అలాగే షేర్ బటన్ ద్వారా మీ ఫ్రెండ్స్ అందరికీ తప్పకుండా ఫేస్బుక్ ద్వారా, వాట్సాప్ ద్వారా షేర్ చేసుకోండి. ఫ్రెండ్స్ ప్రతిరోజు ఈ ఛానల్ డైలీ డిఎస్సీ పర్పస్ వీడియోస్, అలాగే జాబ్ నోటిఫికేషన్స్కి సంబంధించిన మెటీరియల్స్ పర్పస్ వీడియోస్, అలాగే ప్రతిరోజు కూడా ఏదైతే జాబ్ అయితే వస్తుందో వాటి గురించి ఎక్స్ప్లెనేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మొన్న నేను కొంచెం చాలా బిజీగా అయిపోయినా, ఇంటర్నెట్ అనేది లేదు. జాబ్ పర్పస్ నేను విలేజ్కి వెళ్ళాల్సి వచ్చింది. సో అక్కడ అసలు సిగ్నల్స్ కూడా లేవు. సో ప్లీజ్ అందరు నాకు సపోర్ట్ చేయండి. మీరు నాకు చాలా సపోర్ట్ కూడా చేస్తున్నారు, లైక్ చేస్తున్నారు ప్రతి వీడియోకి, అలాగే షేర్ చేస్తున్నారు. మీ అందరికీ తప్పకుండా రుణపడి ఉంటాను. ఫ్రెండ్స్ ఈరోజు డైలీ డిఎస్సీ ఎగ్జామ్ ఎపిసోడ్ 27కి మీ అందరికీ స్వాగతం. ఇక చూసినట్లయితే ఫస్ట్ క్వశ్చన్, పిల్లలు ప్రాణం లేని వస్తువులకు ప్రాణంను ఆపాదించిన వారు ఏ దశకు చెందుతారు? మూత ప్రచాలక దశ, అమూత ప్రచాలక దశ, పూర్వ ప్రచాలక దశ, నీత ప్రచాలక దశ. విద్యార్థి తాను అభ్యసించిన విషయాలను నూతన సందర్భంలో అవసరమైనప్పుడు వినియోగించిన అది, అంటే విద్యార్థి తాను నేర్చుకున్న విషయాన్ని నూతన సందర్భంలో అవసరమైనప్పుడు వినియోగిస్తే అదేంటి? సంసర్గ మార్పిడి సూత్రం, కాల వ్యవధి నియమం, సామీప్యత సూత్రం ఏది కాదు. ఓకేనా? ఈ రెండు క్వశ్చన్స్ మీరు బాగా ఐడెంటిఫై చేయండి. వీడియో అనేది నేను పెట్టలేకపోయాను, ఎందుకంటే అది నైట్ అంతా అసలు సిగ్నల్స్ లేవు, నెట్ బ్యాలెన్స్ లేదు కాబట్టి. సో ఇక చూసినట్లయితే థర్డ్ క్వశ్చన్, విక్టోరియా జలపాతం ఈ నదిపై కలదు? నైగర్ నది, లింపో నది, జాంబేజీ నది, నైలు నది. ఫోర్త్ క్వశ్చన్, మొదటిసారి కాలువలను త్రవ్వించి వ్యవసాయాభివృద్ధికి తోడ్పడిన ఢిల్లీ సుల్తాన్? బాల్బన్, మహమ్మద్ బిన్ తుగ్లక్, కుతుబుద్దీన్ ఐజాక్, ఫిరోజ్ తుగ్లక్. ఓకేనా? అది ఫోర్త్ క్వశ్చన్ వరకు. ఇంకా ఫిఫ్త్ క్వశ్చన్ చూసినట్లయితే, ఒక తరగతిలో 3/8 భాగము విద్యార్థులు హాజరు కాలేదు, అయితే హాజరైన విద్యార్థులు. 3/8 భాగము విద్యార్థులు హాజరు కాలేకపోతే హాజరైన విద్యార్థులు 4/8, 5/8, 7/8, 2/8. ఘనాకారపు చెక్కదిమ్మ యొక్క మొత్తం శీర్షాలు ఎన్ని? 8, 6, 12, 18. సో ఓకేనా? వీటి ఆన్సర్స్ని కింద కామెంట్లో పెడతాను, మీరు చూసుకోండి. ఓకేనా? ఇక చూసినట్లయితే సిక్స్త్ క్వశ్చన్, సెవెంత్ క్వశ్చన్, రక్తం గడ్డగట్టుటకు ఉపయోగపడే విటమిన్ బి, విటమిన్ సి, విటమిన్ డి, విటమిన్ కే. ద్రవ రూపంలో ఉన్న లోహం? పాదరసం, బెరీలియం, క్రోమియం, ప్లాటినం. ఓకేనా? ఇవి క్వశ్చన్స్ అనేవి. ఇక చూసినట్లయితే ఇంకా నైన్త్ క్వశ్చన్, నీటి మరుగు ఉష్ణోగ్రత ఎంత? 4 degrees Celsius, 100 degrees Celsius, 120 degrees Celsius, 180 degrees Fahrenheit. చంద్రుడు భూమి చుట్టూ తిరగడానికి కారణమైన బలం? గురుత్వాకర్షణ బలం, అయస్కాంత బలం, ఘర్షణ బలం, ఏది కాదు. సో ఈ ఫ్రెండ్స్ క్వశ్చన్స్ అనేవి. తర్వాత 11th క్వశ్చన్ వెళ్దాం. 11th క్వశ్చన్కి వెళ్తే, ఫైండ్ ద లెక్సికల్ వర్డ్ ఫ్రమ్ ది ఫాలోయింగ్. లెక్సికల్ వర్డ్ని మీరు ఫైండ్ చేయాలి, కనుక్కోవాలన్నమాట. సమ్, వెదర్, ఇఫ్, ప్రిన్సిపల్. ఓకేనా? ఐడెంటిఫై ద కరెక్ట్ స్పెల్డ్ వర్డ్. కరెక్ట్గా ఉన్న పదాన్ని గుర్తించాలి. ఛాంపియన్ అని ఉంది, ఛాంపియన్. ఇందులో మీరు కరెక్ట్గా ఛాంపియన్ అనే పదం ఏంటో గుర్తించాలి. ఐఆమ్ వెరీ లక్కీ క్వశ్చన్ ట్యాగ్ని క్రియేట్ చేయండి. ఐఆమ్ వెరీ లక్కీకి ఈజింట్ ఇట్, యామింట్ ఇట్, ఆరింట్ ఇట్, యామ్ ఐ. ఓకేనా? క్వశ్చన్ ట్యాగ్స్. ఓకే. తర్వాత 14th క్వశ్చన్, ఐక్యరాజ్య సమితి ఆవిర్భావం ఎప్పుడు? May 9, 1945, October 24, 1945, August 24, 1945, September 9, 1945. క్రింది వాటిలో వాణిజ్య పంట? చెరకు, గోధుమ, వరి, మొక్కజొన్న. ఫ్రెండ్స్ నైట్ అనేది నేను వీడియో పెట్టడానికి ట్రై చేశాను, బట్ ఏంటంటే నెట్ బ్యాలెన్స్ అనేది లేదు. సో నైటింగ్ అందరి ముందు వీడియో రికార్డ్ చేస్తే బాగోదు కదా, సో టైపింగ్ అయితే చేయడం జరిగింది. ఇది నాకైతే కొంచెం బాగానే అనిపించింది, మీకు ఇబ్బందిగా ఉండదని. సో నేను నైట్ అంతా కూర్చొని ఇదే పని చేశాను, వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఖాళీ దొరికినప్పుడల్లా. ఫ్రెండ్స్ కీ అనేది కింద బాక్స్లో పెడతాను. థ్యాంక్ యూ.